వెల్కమ్ టు స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. మీ ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు, అపోహలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ నుంచి సమాధానాలు తెలుసుకునే ముందు ఈనాటి డాక్టర్ టీవీలో హైలైట్స్ చూద్దాం. హై బీపీ ఉన్న వాళ్ళకి కిడ్నీ సమస్యలు వస్తాయా? జాండీస్ కి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? గ్రహణం మొర్రి ఉన్న వారికి సర్జరీ చేస్తే మాటలు సరిగ్గా వస్తాయా? నిమోనియా, ఉబ్బసం రెండు ఒకటేనా? వారిసిస్ సమస్య ఉన్న వారికి చికిత్స ఎలా ఉంటుంది? ఫిట్స్ కి మెడిసిన్ వాడినా తగ్గకపోతే ఏం చేయాలి? ఇక ఈనాటి డాక్టర్ టీవీలో మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నా వయసు 38 సంవత్సరాలు. నాకు 3 సంవత్సరాల నుంచి హై బీపీ ఉంది. రీసెంట్ గా టెస్ట్ చేయిస్తే క్రియాటిన్ లెవెల్ 5.7 ఉంది. హై బీపీ వల్ల ఈ క్రియాటిన్ లెవెల్ పెరిగిందా? భవిష్యత్తులో నాకు కిడ్నీ సమస్యలు వస్తాయా? హై బీపీ ఉన్న వాళ్ళకి కిడ్నీ సమస్యలు వస్తాయని విన్నాం. ఇది నిజమేనా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అశ్విన్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. ఇప్పుడు మీకు క్రియాటిన్ 5.7, నార్మల్గా క్రియాటిన్ 0.6 to 1.2 మధ్యలో ఉండాలి. క్రియాటిన్ 5.7 ఉంటే మీ కిడ్నీ ఫంక్షనింగ్ దగ్గరే ఓన్లీ 12 to 20% మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మీకు కిడ్నీ ప్రాబ్లం హై బ్లడ్ ప్రెషర్ వల్ల అయితే కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. కానీ మీకు కిడ్నీ ప్రాబ్లం హై బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చిందా, లేకపోతే హై బ్లడ్ ప్రెషర్ కిడ్నీ ప్రాబ్లం వల్ల వచ్చిందా లేదా మనకు తెలియదు. ఇది మనం డయాగ్నోస్ చేయించుకోవడం ఇంపార్టెంట్. మామూలుగా హై బ్లడ్ ప్రెషర్ అంటే నార్మల్ హై బ్లడ్ ప్రెషర్ లేకపోతే ఎసెన్షియల్ హైపర్టెన్షన్ అంటాం. ఈ ఎసెన్షియల్ హై బ్లడ్ ప్రెషర్ 40 years దాటిన తర్వాత వస్తుంది. ఎవరికైనా 40 years ఏజ్ కంటే తక్కువ ఉన్నప్పుడు హై బీపీ డిటెక్ట్ అయిపోతే దీనికి యంగ్ హైపర్టెన్సివ్ అంటాం. యంగ్ హైపర్టెన్సివ్ ఉంటే వేరే ఏదో హైపర్ టెన్షన్కి, హై బీపీకి ఏదో ఒక కారణం ఉంటుంది. 90% ఛాన్సెస్ ఇది కిడ్నీ వల్ల ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. యంగ్ ఏజ్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చి హై బీపీ వచ్చే అవకాశాలు బోల్డ్ ఉన్నాయి. ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్కి IgA నెఫ్రోపతి అంటాం, క్రానిక్ గ్లోమరులో నెఫ్రైటిస్ అంటాం. యంగ్ ఏజ్ నుంచి యూరిన్లో ప్రోటీన్ లీకేజ్, యూరిన్లో బ్లడ్ లీకేజ్ అవుతుంది. దానివల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చి హై బీపీ రావచ్చు. సో మీకు హై బీపీ కిడ్నీ ప్రాబ్లం వల్ల వచ్చి ఉండొచ్చు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం హై బీపీ వల్ల వచ్చి ఉండొచ్చు. కానీ ఈ క్రియాటిన్ 5.7 ఉన్నప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఈ క్రియాటిన్ కంట్రోల్ చేయడానికి మన జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా ఫ్యూచర్ మనం ప్లాన్ చేయించుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు క్రియాటిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎందువల్ల క్రియాటిన్ పెరిగింది చూసుకోవడానికి టెస్ట్లు చేయించాలి, అల్ట్రాసౌండ్, అబ్డామన్. ఒకవేళ అవసరం పడితే కిడ్నీ బయాప్సీ కూడా చేయాల్సిన అవసరం పడవచ్చు. ఈ కిడ్నీ బయాప్సీ అంటే ఒక ముక్క పరీక్ష అంటాం. కిడ్నీలో ఒక చిన్న సూది వేసి ఒక చిన్న ముక్క తీసి దాన్ని పెథాలజిస్ట్ పరీక్ష చేస్తారు. దాంట్లో మనకు తెలిసిపోతుంది కిడ్నీల లోపల ఏం జరుగుతుంది, ఎందువల్ల ప్రాబ్లం వచ్చి ఉంటుంది, కిడ్నీకి రికవరీకి ఎంతవరకు అవకాశం ఉంటుంది, రికవరీ అవుతుందా లేదా అని కూడా తెలిసిపోతుంది, ఏ మెడిసిన్స్ వాడుకోవచ్చు కూడా తెలిసిపోతుంది. సో బయాప్సీ పాసిబుల్ ఉంటే కిడ్నీ బయాప్సీ చేయించుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ చాలా దొరుకుతుంది. దానివల్ల మీకు బాగా హెల్ప్ కావచ్చు. సో మీ నెఫ్రాలజిస్ట్ కలిస్తే ఆయన మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు క్రియాటిన్ 6.5 కంటే ఎక్కువ దాటిందనుకోండి, కిడ్నీ ఫంక్షనింగ్ 12% కానీ 10% కంటే తక్కువ అవుతుంది. అప్పుడు మీకు డయాలిసిస్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడవచ్చు. సో ఈ కిడ్నీ, మీ ప్రెజెంట్ కిడ్నీ కాపాడుకోవడం ఇంపార్టెంట్. సో దీనికి మనం బీపీ కంట్రోల్ చేసుకోవడం, డైట్ సరిగా వాడడం, మీ నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దీనికి డయాగ్నోస్ చేయించుకోవడం, టాబ్లెట్స్ కరెక్ట్గా తీసుకోవడం, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఏం టైం వేస్ట్ చేయకుండా మీరు ఫార్వర్డ్ ఇది ప్రాసెస్ చేస్తే బాగుంటుంది. ఇక ఈనాటి డాక్టర్ మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మా అబ్బాయికి 8 సంవత్సరాలు. రీసెంట్ గా గుండె శస్త్రచికిత్స అయ్యింది. ఇప్పుడు లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. 8 సంవత్సరాల వయసులో ఈ బాబుకి ఆపరేషన్ అయిపోయిన తర్వాత సాధారణంగా ఆపరేషన్స్లో 2 రకాలు ఉంటాయి, క్యూరేటివ్ ఆపరేషన్స్ అండ్ పాలియేటివ్ ఆపరేషన్స్ అని. అంటే గుండెలో ఉండేటువంటి చాలా రకాల నిర్మాణాత్మకంగా వచ్చినటువంటి ఇబ్బందుల్లో దానిని మనం ఒకసారి ఆపరేషన్ చేస్తే ఇంకా జీవితంలో ఈ అబ్బాయికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ పెరుగుదలలో కానీ, తర్వాత వాళ్ళ మానసిక ఎదుగుదలలో కానీ, వాళ్ళు చదువుకోవడంలో కానీ, ఆటలు ఆడడంలో, పాటలు పాడడంలో, వాళ్ళ హాబీస్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. సామాన్య జీవితం, సాధారణ జీవితం మిగతా పిల్లలాగానే వాళ్ళు చేయగలుగుతారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనిని క్యూరేటివ్ ఆపరేషన్స్ అంటాం. కొన్ని క్లిష్టమైనటువంటి హార్ట్ ఆపరేషన్స్లో
అంటే గుండెలో 4 గదులు ఉండాల్సిన చోట 2 గదులే ఉన్నా, 3 గదులే ఉన్నా, వాల్వుల్లో 4 వాల్వులు ఉండాలంటే 2 వాల్వులే లేదా 3 వాల్వులే ఉన్నా, ఇటువంటి వాళ్ళకి మనము క్యూరేటివ్ ఆపరేషన్ చేయలేము. వాటిని పాలియేటివ్ ఆపరేషన్ అంటాం. పాలియేటివ్ ఆపరేషన్ అంటే వాళ్ళ పరిస్థితిని మెరుగుదల చేసేటువంటి శస్త్రచికిత్స ఇది. అంతేగాని వాళ్ళ పరిస్థితిని పూర్తిగా సామాన్యంగా నార్మల్గా చేసేటువంటి ఆపరేషన్ చేయలేము ఈ పిల్లల్లో. ఎందుకంటే వాళ్ళలో బేసిక్గా హార్ట్ డిఫెక్ట్ చాలా ఉధృతంగా ఉంటుంది కాబట్టి. అట్లాంటి వాళ్ళు డాక్టర్ల పర్యవేక్షణలో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఎక్కువ పరీక్షలు చేయించుకొని, సీరియల్ ఎక్కువ అంటాము, ప్రతిసారి ఎక్కువ పరీక్ష చేసినప్పుడు గుండె ఎదుగుదల ఎట్లా ఉంది, ఊపిరితిత్తులకు రక్త సరఫరా ఎట్లా ఉంది, శరీరానికి రక్త సరఫరా ఎట్లా ఉంది, గుండెలో వాల్వులు ఎట్లా పనిచేస్తున్నాయి, ఇవన్నీ చూడవచ్చు. అట్లాంటి వాళ్ళు జీవితాంతం కూడా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది ఆపరేషన్స్ క్యూరేటివ్, అంటే ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత ఎటువంటి ఇబ్బంది వీళ్ళకు ఉండదు. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్, అందమైన జీవితం. ఇక ఈమెయిల్స్ ద్వారా మీరు పంపించిన అనారోగ్య సమస్యలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, వారిసెస్ సమస్య ఉన్న వారికి బ్యాండింగ్ వేస్తారని విన్నాము. ఆహారపు గొట్టానికి బ్యాండింగ్ వేస్తారట, దీని గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు సమాధానం అందిస్తారు. ఇది ఇసోఫేజియల్ ఆర్ స్టమక్లో వారిసెస్ డెవలప్ కావచ్చు అండి. ఇది లివర్ డిసీజ్ పేషెంట్స్లో డెవలప్ కావచ్చు. కామన్గా లివర్ సిరోసిస్ ఉన్న పేషెంట్స్కి ఇసోఫేజియల్ వారిసెస్ ఉంటాయన్నమాట. సో ఇసోఫేజియల్ వారిసెస్ ఉండి బ్లీడ్ అయిన వాళ్ళకి బ్యాండింగ్ అనే ప్రొసీజర్ చేయాలన్నమాట. సో ఇది ఎండోస్కోప్తో చేసే ప్రొసీజరు, ఎండోస్కోపిక్ వారిసియల్ లైగేషన్ ఆర్ ఈవీఎల్ ఆర్ బ్యాండింగ్ ప్రొసీజర్ అంటాం అన్నమాట. సో వారిసెస్ స్టమక్లో ఉండొచ్చు, లేకుంటే ఈసోఫేగస్లో ఉండొచ్చు. కాకుంటే ఈసోఫేగస్లో ఆర్ ఫుడ్ పైప్లో ఉన్న వాళ్ళకి బ్యాండింగ్ చేస్తాము, స్టమక్లో ఉన్న వాళ్ళకి గ్లూ ఇంజెక్షన్ చేస్తారు అన్నమాట. సో ఇప్పుడు ఈసోఫేజియస్లో వారిసెస్ ఉన్న వాళ్ళకి బ్లీడ్ అయితే మటుకు తప్పకుండా బ్యాండింగ్ చేయాలి. నెంబర్ 2, లార్జ్ వారిసెస్ ఉన్నప్పుడు బ్యాండింగ్ చేయవచ్చు. సో ఇది మెథడ్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ బ్యాండింగ్ ఎలా చేస్తారు అంటే, మామూలుగా ఎండోస్కోప్ పేషెంట్ కొంచెం సెడేట్ చేసి ఎండోస్కోప్ యూజ్ చేయాలి. ఎండోస్కోప్ ముందర ఒక బ్యాండింగ్ డివైస్ ఉంటుంది అనమాట. ఇది డిస్పోజబుల్ ఐటమ్, ఒక స్మాల్ ప్లాస్టిక్ ట్యూబ్ అనమాట. దాని మీద ఈ రబ్బర్ బ్యాండ్స్, ఒక 5 or 6 రబ్బర్ బ్యాండ్స్ లోడ్ అయి ఉంటుంది అనమాట ఈ డివైస్కి. ఆ డివైస్ని మన ఎండోస్కోప్ టిప్కి అప్లై చేసుకొని దెన్ జెంటిల్గా పేషెంట్ మౌత్లోంచి ఎక్కడైతే వారిసెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఈ వారిసెస్ ఈసోఫేగస్లో ఉంటాయన్నమాట. ఈ వారిసెస్ అంటే ఏంటంటే బ్లడ్ కాలమ్సే, బేసికలీ వెయిన్స్ అనమాట. ఈ బ్లడ్ ఫిల్డ్ వెయిన్స్ అవి ఈ న్యూ వెయిన్స్ ఫార్మ్ అయి ఉంటాయి అనమాట సిరోసిస్లో. సో ఈ వెయిన్స్ ఏంటంటే అవి బర్స్ట్ అయ్యి ఫుడ్ పైప్లో బ్లీడింగ్ అయ్యి బ్లడ్ వామిటింగ్ లాగా రావచ్చు అనమాట. దానికోసం అలా రాకుండా ఈ బ్యాండింగ్ చేయాలన్నమాట. సో మనం ఫుడ్ పైప్లోంచి ఎండోస్కోప్కి డివైస్ పెట్టుకొని లోపలికి పోయి ఆ బ్లడ్ వెసల్స్ని ఆ డివైస్లోకి సక్ చేయాలన్నమాట. బయట సక్షన్ ద్వారా సక్ చేసి వెయిన్స్ మీదకి రబ్బర్ బ్యాండ్ని రిలీజ్ చేయాలన్నమాట. అండ్ ఒక్కసారి ఈ బ్లడ్ వెజల్ అందులోకి సక్ అయి బ్యాండ్ పడిపోయినాక అది గ్రేప్ లాగా తయారవుతుంది అనమాట. సో బేసికలీ మనం కట్టేసినట్టు అనమాట. ఒక బ్లడ్ వెజల్ని మనము ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎట్లా కట్టేస్తామో ఆ విధంగా ఈ రబ్బర్ బ్యాండ్ దాని మీద డ్రాప్ అయి సక్ అయిన ఇట్లా ఒక బ్యారెల్లోకి సక్ అయిన దాని మీదకి పైనుంచి రబ్బర్ బ్యాండ్ పడిపోయింది అనుకోండి పైనుంచి. సో అది కిందకి వెళ్ళిపోయి దాన్ని ఇట్లా పించ్ చేసేస్తుంది అనమాట. సో ఒక గ్రేప్ లాగా తయారై ఈ వారిక్స్ పడిపోతుంది అనమాట. సో దాంతో మనకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో బేసికల్లీ ఈ ఎండోస్కోపిక్ వారిసెల్ లైగేషన్ ఆర్ బ్యాండింగ్ ఆర్ ఈవీఎల్ ఇవన్నీ టర్మినాలజీస్ అనమాట. ఇది వచ్చినాక బ్లీడింగ్ ద్వారా చనిపోయే పేషెంట్ల నెంబర్స్ బాగా తగ్గిపోయింది అనమాట. ఇంతకుముందు సిరోసిస్ అంటే రక్తం కక్కుని ఇదవుతుంది అనేవాళ్ళు. ఒకప్పుడు దీనికి ఈఎస్టీ అనే ప్రొసీజర్ చేసేవాళ్ళం అనమాట. అంటే నీడిల్తో స్క్లిరోజెంట్స్ ఈ వెయిన్స్లోకి ఇంజెక్ట్ చేసేవాళ్ళం అనమాట. అప్పుడు కొంచెము మోర్టాలిటీ ఎక్కువ ఉండింది, బ్లీడింగ్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అప్పటి నుంచి మాడిఫై అవుతూ వచ్చింది అనమాట. 95లో బాగా మాడిఫికేషన్స్ అయినాయి. దెన్ అప్పుడు యూజ్ చేసే బ్యాండ్స్ కొంచెం బ్యాండ్స్ సేమే కానీ మెథడాలజీ కొంచెం డిఫరెంట్ అనమాట. అప్పుడు సింగిల్ బ్యాండ్స్ ఉండేవి ఇనీషియల్గా, ఇప్పుడు మల్టిపుల్ బ్యాండ్స్. సమ్ మోడిఫికేషన్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్. నౌ బేసికలీ ఈజ్ ఎ ఈజీ ప్రొసీజర్ అండ్ వెరీ గుడ్ ఫర్ పేషెంట్స్ డెఫినెట్లీ. అండ్ కాంప్లికేషన్ రేట్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మా పాపకి 4 సంవత్సరాలు, గ్రహణం మొర్రి ఉంది, మాటలు సరిగ్గా రావటం లేదు,
సర్జరీ చేస్తే మాటలు వస్తాయా? సర్జరీ కోసం వెయిట్ చేయొచ్చా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మోహన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. ఈ గ్రహణం మొరి అనేది అంటే ఏంటంటే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అని 2 రకాలు ఉంటుంది. అంటే పుట్టుకలోనే ఈ వాళ్ళకి పెదము చీలిపోయి ఉండటము, అలాగే కొండనాలుక, అంగిలి చీలిపోయి ఉండటము, ఇవి గ్రహణం మొరి అంటారు. ఇవి పుట్టుకలో వచ్చే లోపాలు. అయితే వీటిని ఇప్పుడు మీ పాపకు ఆల్రెడీ 4 సంవత్సరాలు అంటున్నారు, ఇప్పటికీ కొద్దిగా లేట్ అయిందని చెప్పవచ్చు. ఇంకా ముందుగానే చేయించుకుంటే మంచిది. ఇది ముఖ్యంగా లిప్కి, లెఫ్ట్ లిప్ అనేది అంటే పెదము చీలిపోయిన వాళ్ళు ఇంకా ఎంత తొందరగా చేయిస్తే అంత మంచిది అనమాట. వాళ్ళకి ఏంటంటే చిన్నప్పుడు పిల్లలు పుట్టగానే 1 నెల 2 నెలల పిల్లలకి పాలు తాగటం, తల్లి పాలు కానీ బాటిల్ పాలు కానీ తాగటం అనేది ఇబ్బంది వస్తుంది వాళ్ళకి. సో ఆహారం తీసుకోవటం ఇబ్బంది పడతారు. అందుకని ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది. అలాగే అంగిలి, కొండనాలుక చీలిన పిల్లలకి అది మాటలు స్పష్టంగా రావాలంటే అంగిలి, కొండనాలుక అవి సరిగా ఉంటేనే మాటలు సరిగా వస్తాయి. కాబట్టి మాటలు నేర్చుకునే లోపే అంటే 2 సంవత్సరాల వయసు లోపే పిల్లలకి ఆపరేషన్ చేపిస్తే మాటలు స్పష్టంగా వచ్చేదానికి, వాళ్ళకి ఫ్యూచర్లో మాటలు ఇబ్బంది లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. 4 సంవత్సరాలు గడిచింది కాబట్టి ఇప్పటికీ కూడా మరీ అంత లేట్ అవ్వలేదు. ఇప్పటికైనా ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిది. మాటలు ఇంకొంచెం బాగా రావటానికి ఉపయోగపడుతుంది కాబట్టి. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్. అందమైన జీవితం. ఇక వాట్సాప్ ద్వారా మీరు పంపించిన అనారోగ్య సమస్యల్లో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నా వయసు 56 సంవత్సరాలు. నేను గత 15 సంవత్సరాలుగా యాంటీ సైకియాట్రిక్ టాబ్లెట్స్ తో పాటు 20 సంవత్సరాల నుంచి డయాబెటిక్ మెడిసిన్స్ వాడుతున్నాను. ప్రస్తుతం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బైల్రూబిన్ కౌంట్ 1.4 అండ్ డైరెక్ట్ బైల్రూబిన్ కౌంట్ 0.5 ఉంది. ఇప్పుడు నేను జాండీస్ కి ట్రీట్మెంట్ తీసుకోవాలా? ఇంట్లో వాళ్ళు నాటు వైద్యం చేయించుకోమని సలహా ఇస్తున్నారు. దీనికి మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ నందమూరి గారు సమాధానం అందిస్తారు. ఓకే, మీకు డయాబెటీస్ ఉంది, యాంటీ సైకాట్రిక్ డ్రగ్స్ కూడా వాడుతున్నారు చాలా సంవత్సరాల నుంచి అంటున్నారు. సో మీరు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించారు. అదేంటంటే ఓన్లీ బిల్రూబిన్ ఒకటి చేయించారు. బిల్రూబిన్, దాని డైరెక్ట్ బిల్రూబిన్ 1.4 ఉందన్నారు. 1 పైన ఎక్కువ ఉందని చెప్తాము. డైరెక్ట్ 0.5 ఉందన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇండైరెక్ట్ 0.9 ఉందని అర్థము. సో వెన్ ఇండైరెక్ట్ బిల్రూబిన్ ఎక్కువ ఉండి డైరెక్ట్ బిల్రూబిన్ తక్కువ ఉండి, అంటే 70 to 80% టోటల్ బిల్రూబిన్లో ఇండైరెక్ట్ బిల్రూబిన్ ఎక్కువ ఉండి డైరెక్ట్ బిల్రూబిన్ తక్కువ ఉండి SGOT, SGPT అంటాం. అది లివర్ హార్మోన్స్ అండి. టోటల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. SGPT, SGOT నార్మల్గా ఉంటే దీని గురించి మనం జాండీస్ అని భయపడాల్సిన అవసరం ఫస్ట్ లేదండి. దీన్ని మెడికల్ టర్మినాలజీలో గిల్బర్ట్ సిండ్రోమ్ అంటామండి. గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది మన భారతదేశంలో 100 మందిలో సుమారుగా 50% మందికి ఇలా హై బిల్రూబిన్ ఉండి దాంట్లో ఇండైరెక్ట్ బిల్రూబిన్ ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనికి ఎటువంటి ట్రీట్మెంటు అవసరం ఉండదు యాజ్ లాంగ్ యాజ్ SGOT, SGPT అంటే లివర్ ఎంజైమ్స్ నార్మల్గా ఉన్నంత వరకు దీనికి మనం ఏ రకమైన ట్రీట్మెంటు అలోపతి కానీ ఏదైనా కానీ వాడాల్సిన అవసరం లేదు. ఇది సింపుల్ మనం ఏమంటామంటే మెటబాలిక్ డిజార్డర్. ఇది మన భారతీయుల్లో ఎక్కువ మందిలో కనపడద్దు. దీని గురించి భయపడాల్సిన అవసరం ఎంత మటుకి లేదు. సో అసలు మందులే వాడాల్సిన అవసరం లేనప్పుడు మీరు ఆయుర్వేదిక్ వాడాలా వేరేది వాడాలనే క్వశ్చన్ తలెత్తదండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మా నాన్నగారికి 15 సంవత్సరాల నుంచి ఫిట్స్ వస్తుంది. అంతకుముందు మా నాన్నగారికి ఇంటి స్లాబ్ తగిలి బ్లడ్ క్లాట్ అయ్యింది. డాక్టర్ గారిని కలిస్తే మెడిసిన్ ఇచ్చారు, అయినా పెద్దగా ఫలితం లేదు. మీ సలహా ఏంటి? దీనికి శాశ్వత పరిష్కారం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు న్యూరో సర్జన్ డాక్టర్ శేఖర్ చంద్ర గారు సమాధానం అందిస్తారు. అంటే దీన్ని ఈ క్వశ్చన్ మనం 2 యాంగిల్స్లో చూడవచ్చు. అంతకు ముందు నుంచి ఫిట్స్ వస్తా టాబ్లెట్స్తో కంట్రోల్ అయ్యి యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ అన్కంట్రోల్ అయినాయా, లేకపోతే యాక్సిడెంట్ తర్వాతే ఆర్ ఫాల్ తర్వాత పడిపోవడం తర్వాత ఫిట్ స్టార్ట్ అయినాయి అనే దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి. ఒకవేళ అంతకుముందు జెప్టాల్, ఫ్రిజియంతో కంట్రోల్ అయ్యి పడిన తర్వాత అన్కంట్రోలబుల్ సీరియస్ వస్తున్నాయి అంటే
దెన్ యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. మీరు అన్నారు కదా ఇప్పుడు బ్లడ్ క్లాట్ ఫామ్ అయింది అని. సో కొన్నిసార్లు ఏమవుద్దంటే హెడ్ పడిపోయినప్పుడు పెద్ద ఇంజరీస్ కాకపోయినా మెదడులో కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అది హీల్ అయిపోయిన తర్వాత ఆ డిస్టర్బింగ్ ఫోకస్ ఏదైతే ఉందో, మేబీ బ్లీడ్ కానివ్వండి, క్లాట్ కానివ్వండి, ఆ స్కార్ ఫామ్ సెరిబ్రోమెలేషియా అంటారు, అది ఆ స్కార్ లాగా ఫామ్ అయ్యి అది ఎపిలెప్టోజెనిక్ అవుతుంది. అంటే దాని నుంచి ఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఒకవేళ అదైతే ఆ ఎపిలెప్టోజెనిక్ ఫోకస్కి మనం కనుక్కోవడానికి ఈజీ తీపించుకొని, ఈజీ అండ్ ఇమేజింగ్ ఎంఆర్ఐఆర్ తీపించుకొని, అవును ఎంఆర్ఐలో ఉన్నంత మాత్రాన, క్లాట్ ఉన్నంత మాత్రాన, దాని సెక్వెలో ఉన్నంత మాత్రాన వాటి వల్ల ఫిట్స్ రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా ఉండి ఈజీలో కూడా మనకు కొరలేట్ అవుతుంది అంటే డెఫినెట్గా దీని నుంచే వస్తున్నట్టు. దాని ప్రకారంగా మనం యాంటీ ఎపిలెప్టిక్స్ మార్చుకొని, అవును కరెక్ట్ మనం అప్రోప్రియేట్ యాంటీ ఎపిలెప్టిక్ తీసుకుంటున్నాము, ఫోకస్ ఉంది, అయినా కానీ కంట్రోల్ కావట్లేదు అంటే దాన్ని ఆ ఫోకస్ని రిమూవ్ చేస్తే సీజర్ కంట్రోల్ బాగుండే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా మీరు ఇందాక చెప్పినట్టుగా జెప్టాల్ అండ్ ఫ్రీజియం చాలా ఫ్యూ సీజర్స్ టైప్లో దీన్ని యూజ్ చేస్తాం. దీస్ ఆర్ నాట్ అంటే అంత బ్రాడ్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ కాదు, బ్రాడ్ స్పెక్ట్రమ్. పోస్ట్ ట్రామాటిక్ ఎపిలెప్సీకి మనం మోస్ట్ కామన్గా ఎప్టోయిన్ కానీ లెవాట్రిసిటమ్ ఇవి వాడుతుంటాం. సో ఇవి ఎప్పుడైనా వాడిన తర్వాత కంట్రోల్ కాకపోతే వీటితో కంట్రోల్ అయిందా? సో ఈ క్వశ్చన్ అనేది మనకు కొంచెం డిఫరెంట్, మనకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలి. ఒకవేళ మీరు అన్నట్టుగా పార్షియల్ సీజర్స్ ఉండి జెప్టాల్తో కంట్రోల్ అవుతూ ఇప్పుడు దాని లక్షణం మారి జెప్టాల్తో కంట్రోల్ కావట్లేదు అంటే డెఫినెట్లీ అట్రిబ్యూటెడ్ టు ద పోస్ట్ ట్రామాటిక్ సెక్వెల్. దెన్ అట్లాంటప్పుడు మనం దాని పరంగా ఇన్వెస్టిగేషన్ చేయించుకొని యాంటీ ఎపిలెప్టిక్ అనేది డ్రగ్ మార్చడమా, లేకపోతే డ్రగ్ మార్చినా కూడా ఫలితం లేకపోతే సర్జరీ అనేది ఆలోచించుకోవడం అనేది మనం చేయాలి. డాక్టర్ గారు, నిమోనియా, ఉబ్బసం రెండు ఒకటేనా? వీటికి చికిత్స ఎలా ఉంటుంది? ఇది బాగా క్రానిక్ అయితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ నళిని గారు సమాధానం అందిస్తారు. న్యూమోనియా, ఉబ్బసం రెండు పూర్తిగా వేరండి. మనకి ఇప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకుంటే మనం చిన్నపిల్లలకి నేర్పిస్తూ ఉండొచ్చు, లేదా సైన్స్లో చదువుకుని ఉండొచ్చు. గాలి తీసుకెళ్లే ద్వారాలు ఉంటాయి అన్నమాట పైనుంచి, ట్రెకియా అంటాం, విండ్ పైప్. అది రెండు బ్రీదింగ్ ట్యూబ్స్ కింద డివైడ్ అయ్యి, ఆ బ్రీదింగ్ ట్యూబ్స్ ఎట్లా అంటే బ్రాంచింగ్ ట్రీస్ లా ఉంటాయి. ఇంకా చిన్న ట్యూబ్స్ లాగా ఊపిరితిత్తులు మొత్తం కూడా ఈ బ్రీదింగ్ ట్యూబ్స్ నిండి ఉంటాయి అన్నమాట. దాని మీద దాని చుట్టూ ఊపిరితిత్తులు ఉంటాయి. ఇప్పుడు ఈ బ్రీదింగ్ ట్యూబ్స్ లో ఎలర్జీ వచ్చి, ఇన్ఫ్లమేషన్ వచ్చి, ఆ బ్రీదింగ్ ట్యూబ్స్ సన్నగా అయిపోయి దగ్గు, ఫ్లెమ్ వచ్చి, చల్లగాలికి కానీ వీటికి కానీ దుమ్ము దుల్లి తగిలినప్పుడు కానీ ఎక్కువ అవుతూ ఉంటే దాన్ని ఉబ్బసం లేదా ఆస్తమా అంటాం అనమాట. న్యూమోనియా అంటే ఏంటి అంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్. ఎప్పుడైతే మనకు ఊపిరితిత్తుల్లో మామూలుగా గాలి పీల్చుకుని వదిలేస్తాం, సో ఊపిరితిత్తుల్లో గాలి ఉంటుంది, ఆ గాలి ప్లేస్లో మన క్రిములు చేరి ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఆ ఫ్లూయిడ్ ఫామ్ అయినప్పుడు దాన్ని న్యూమోనియా అంటాం. సో ఉబ్బసం వేరు, న్యూమోనియా వేరు, రెండు డిఫరెంట్. ఉబ్బసం, ఆస్తమా అనేది కొన్నిసార్లు చిన్నపిల్లలకు వచ్చినప్పుడు, టీనేజ్లో వచ్చినాక దానంతటదే పోవచ్చు, లేదా అలా కంటిన్యూ అవ్వచ్చు. అందరికీ ఒకే రకంగా ఉండదు. సో ఆ స్టేజ్ని బట్టి లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసుకొని ఉబ్బసం ఏ స్టేజ్లో ఉంది అని మందులు వాడుకుంటే కంట్రోల్లో పెట్టుకోవాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, మా ఉబ్బసం క్యూర్ అయిపోతుందా అని. క్యూర్ అనేది మన చేతిలో ఉండదు, కంట్రోల్లో పెట్టడం అనేది మన చేతిలో ఉంటుంది. కొంతమంది వాళ్ళ జెనెటిక్ టెండెన్సీ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి కొంతమందికి ఆటోమేటిక్గా పోవచ్చు, కొంతమందికి ఉండొచ్చు. సో అది మనం కనీసం 4-5 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి అని అసెస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయాలి. ఈ న్యూమోనియా అనేది ఏంటంటే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా వస్తుంది. ఒక్కొక్కసారి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ రావచ్చు. సో న్యూమోనియాకి మందులు వాడుకుంటే అది తగ్గిపోతుంది. అది క్రానిక్ జబ్బు కాదు. అలాగే కొన్ని రకాల న్యూమోనియాకి మనం వ్యాక్సినేషన్స్ ఇస్తాం. ఇప్పుడు ఈ సీజన్లో కామన్గా వింటూ ఉంటాం అన్నమాట, ఫ్లూ వ్యాక్సిన్ అని. ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్కి ప్రివెంటివ్గా, అంటే న్యూమోనియా రాకుండా వ్యాక్సిన్ ఇస్తుంటాం. అట్లాగే కొన్ని రకాల హై రిస్క్ పాపులేషన్స్ ఉంటారు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, వాళ్ళకి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఆ వ్యాక్సిన్స్ ఇస్తాం. సో ఆ సీజన్ వస్తున్నప్పుడు ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి మనం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లేకుండా అనేది స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే అది మనకు మీరు తెలుసుకోవచ్చు. చూసారు కదండి ఇవాళ డాక్టర్ టీవీ. మీకు కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా మాకు మెయిల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 8008547479. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే doctoretv@etv.co.in కి మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/etvlifeindia లో వీక్షించవచ్చు మరియు www.facebook.com/etvlifeindia అలాగే www.twitter.com/etvlifeindia లో ఫాలో అప్ చేయొచ్చు. ఇది ఇవాల్టి స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సుజీత సైనింగ్ ఆఫ్.